హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు చికెన్ ఫ్రై సింపుల్ వేలో ఎలా చేయాలో చూపిస్తానండి. దీన్ని నేను ఈరోజు బగారా రైస్తోని సర్వ్ చేస్తున్నాను. సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లో కొద్దిగా కాజు ఇంకా కొన్ని ఆనియన్స్ వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. జస్ట్ ఇవేంటంటే లాస్ట్లీ గార్నిష్ కోసం నేను కొద్దిగా వేసి ఫ్రై చేస్తున్నాను, అందుకనే క్వాంటిటీ తక్కువ ఉన్నాయి. సో ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి గోల్డెన్ కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు నేను ప్లేట్లో తీసుకుంటున్నాను. సో ఇలా ప్లేట్లో తీసుకున్నాక ఆర్ ప్రాసెస్ స్టార్ట్స్. అదే ఆయిల్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఆనియన్స్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ స్లైస్ చేసి వేసుకోండి. ఒక 2 to 3 గ్రీన్ చిల్లీస్, అల్లం పేస్ట్ వేయండి. ఇక్కడ నేను పసుపు వేసుకున్నాను. 2 to 3 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. కారం తగ్గట్టు మీరు మిర్చి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ మంచిగా పింకిష్ అయిపోయిన తర్వాత మనం చికెన్ వేసుకుందాం. ఇక్కడ నేను 1/4 కిలో చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకొని దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడు మంచిగా ఈ అల్లం పేస్ట్ చికెన్లో పట్టేటట్టు మనం కలుపుకుందాం. ఇక్కడ బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసానండి. మీకు ఏ బిర్యానీ మసాలా అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. ఇక్కడ 2 స్పూన్స్ చికెన్ మసాలా వేసాను. ఇక్కడ చికెన్ మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే వేసుకున్నానండి. బిర్యానీ మసాలా మాత్రం షాహీ బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఒక మిక్స్ ఇచ్చుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. ఇదేంటంటే కొద్దిగా మనకి కలర్ మంచిగా వస్తుందని వేసుకున్నాను. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో దీన్ని కూడా బాగా కలిపేసి కాసేపు కుక్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయకుండా ఆ చికెన్లో ఉండే వాటర్తోనే మంచిగా కుక్ అయ్యి చూడండి ఇలా డ్రై అయిపోవాలి. మనకు గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. లాస్ట్లీ కొత్తిమీర వేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కాజు ఇంకా ఆనియన్స్, అవి కూడా వేసేస్తున్నాను. ఇక్కడ బగారా రైస్ కూడా నేను రైస్ కుక్కర్లో వండానండి. అది కూడా రెడీ అయిపోయింది. ఇది సండే మీల్ మాది. ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మనము బిర్యానీ మసాలా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ మంచిగా వస్తుంది. సో ఇక్కడ బగారా రైస్తోని నేను చికెన్ ఫ్రై సర్వ్ చేస్తున్నాను. సో ప్లేటింగ్లోకి వెళ్ళిపోదాం. సో హియర్ ద ప్లేట్ గోస్. ఉంది కదా టెంప్టింగ్గా. దీని రైతాతోని కూడా మనం తింటే ఇంకా చాలా బాగుంటుంది. సో రైతా చేయడం కొద్దిగా లేట్ అయిపోయిందండి. సో ఐ థింక్ మీకు ఈ రెసిపీ నచ్చే ఉంటుంది. నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.